వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టీకరణ. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కుగ్రామాల్లో సైతం నిరంతరం కరెంటు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు వెల్లడి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంట్ అందిస్తున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బాపట్లలో టూరిజం అభివృద్ధి చేస్తాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి. ఇక డీటెయిల్స్ చూస్తే, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట గ్రీన్ క్లబ్ ప్రెసిడెంట్ ముప్పారపు నరేందర్, కన్వీనర్ రాచర్ల కమలాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద సుధాకర్ PVC MD మీలా మహదేవ్ ఆధ్వర్యంలో రూపొందించిన 365 పర్యావరణ సూక్తుల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా చెట్ల పెంపకం భారీ ఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు. భూమి మీద మనుషులు మాత్రమే పర్యావరణ నాశనానికి పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచడానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచంలో మానవ జాతి చేసిన తప్పుని సరిదిద్దుకోవడం చేసే ప్రయత్నం. ఇవాళ ఈ ప్రాణికోటి మొత్తం కూడా ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి నియమాలకు అనుకూలంగా ఉండవలసింది. కానీ దురదృష్టవశాత్తు ప్రకృతిని నాశనం చేసుకుంటారు. ఈ ప్రకృతి అయితే మనకి ఒక ఆకారం ఇచ్చి ఒక జీవితాన్ని ఇచ్చిందో, ఆ ప్రకృతిని కాపాడుకోవడంలో అనే కంటే కూడా ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యం సరిగా ఉండేది కాదని, కానీ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలోని కుగ్రామాల్లో సైతం నిరంతరం కరెంటు ఇవ్వగలుగుతున్నామని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కమ్మ సేవా సమితి భవన్లో విద్యుత్ ప్రగతి విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ కోసం 14 సంవత్సరాల కేసీఆర్ ఉద్యమ పోరాటంలో విద్యుత్ ఉద్యోగులకు చేసిన కృషి మరువలేనివని కొనియాడారు. రాష్ట్ర ప్రగతిలో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న కృషి పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో అందని ద్రాక్షగా విద్యుత్ ఉండేదని, పైరవీ చేస్తే తప్ప గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 8.56 లక్షలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పెరిగాయని, పైరవీ లేకుండానే పవర్ వస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లు 73కు పెరిగాయని, 836 కోట్లతో కొత్త సబ్స్టేషన్లు నిర్మించుకున్నామని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు కృషి చేశామని, వ్యవసాయ రంగంలో జిల్లాల్లో 3 లక్షల కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. విద్యుత్ అధికారులందరికీ మంచి దావత్ ఇచ్చి ఏటలు కోసి పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ కోసం. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత మీకు ఇచ్చిన ఈ బుక్కులో మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఈడ క్లియర్గా చెప్పారు, 2014 ముందు ఈ రాష్ట్రంలో 4,67,000 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. 2014 నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ సంఖ్య 8,56,000 పెరిగింది. అంటే అదనంగా ఇంకొక 4 లక్షల ట్రాన్స్ఫార్మర్స్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరి పైరవి అవసరం లేదు, ఎక్కడ ఏటలు పోయలేదు, ఎక్కడ విశ్వాల గ్రామాలు, పల్లెలు, పట్టణాలు కూడా అనేక పద్ధతులు విద్యుత్ వెలుగుతుంది. అక్కడ పంచుకోని విధంగా
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు బాగా పనిచేస్తా ఉన్నారు. మీ ఉద్యోగ ఎస్సీలు కానీ డీలు కానీ ఏలు కానీ అందరూ కూడా ప్రమాణంగా పనిచేసి వాళ్ళ ప్రాంతంలో విద్యుత్ కోసం చేసిన కృషి ఉద్యోగ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రాంతం మన ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని మనం ఎప్పుడు తెలియజేసుకోవాల్సిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. కనెక్షన్లు ఉన్నట్లయితే 1 లక్ష కనెక్షన్లు అదనంగా ఈ 9 సంవత్సరాల్లో మనందరం కూడా అందించినాము. మీ అందరికీ ఒకటే విషయం చెప్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే స్ట్రెస్ చేస్తాం, విద్యుత్ వినియోగం అనేది ప్రగతికి సూచిక. మనం విద్యుత్ ఎంత వినియోగిస్తున్నామో దాని అర్థం అంత ఇండస్ట్రీకి కానీ అంత టెక్నాలజీ కేపబిలిటీ కానీ పెరిగిందన్న దానికి అదొక సూచిక. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ తలసరి విద్యుత్ ఆదాయంలో కూడా నేడు దేశంలోనే నంబర్ 1 గా తెలంగాణ ఉన్నది. అది మీరందరూ చేసిన కృషి అని చెప్పి గట్టిగా మీరు చప్పట్లు కొట్టి, మీరు చేసిన పని ఇంకా వెనకాల పొగట్లే చప్పట్లు గట్టి కొట్టి విద్యుత్ శాఖ వారు చేసినటువంటి గొప్ప ఈ పనులన్నిటికీ కూడా మనందరూ కూడా అభినందనలు తెలియాలని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. వస్తుంది కానీ మన జిల్లాలో ఐఎమ్ ప్రౌడ్ టు సే, ఆ రోజు మనము వన్స్ వరద రిసీడ్ అయిపోయిన తర్వాత 48 గంటలు జస్ట్ 48 అవర్స్ లో 80 అన్ని కూడా పవర్ రిస్టోర్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ నేను స్టేట్ కూడా పంపిస్తే స్టేట్ లెవెల్ అధికారులు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. 2 days లో 48 అవర్స్ లో మనము అన్ని కూడా హ్యాబిటేషన్స్ రిస్టోర్ చేసి, ఇంకా చిన్న చిన్నగా హ్యాబిటేషన్ జరుగుతుంటే దాదాపు 200 దాకా అయితే మనకి పవర్ డిస్టర్బ్ అయినవి. అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోజుకు 4 గంటలు మాత్రమే విద్యుత్ ఉండేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంట్ అందిస్తున్నామని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యుత్ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. 2014 ముందు రాష్ట్రంలో విద్యుత్ కోత అధికంగా ఉండేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనాడు విద్యుత్ విజయోత్సవం జరుపుకుంటున్నాం మనం జూన్ 5 నాడు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, రాష్ట్ర ఆవిర్భావం నుంచి అంటే 2014 నుంచి ఇప్పటిదాకా మన విద్యుత్ సంస్థల పరిధిలో 97,320 కోట్ల రూపాయలతో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. దానితో రాష్ట్రం నిత్య కోతల నుండి వెలుగుల ప్రస్థానంలోకి అభివృద్ధి పనులు జరగడం జరిగింది. అదేవిధంగా మనము ఈ ఎస్సీ ఎస్టీ కన్స్యూమర్స్కి ఇదివరకులో 50 యూనిట్లు ఇచ్చేవారు, ఇప్పుడు 101 యూనిట్ల వరకు ఇస్తున్నాము. అదేవిధంగా ధోబీఘాట్కి అప్పుడు ఏమీ సబ్సిడీ లేదు, ధోబీఘాట్ నాయ బ్రాహ్మణులకి. అటువంటి దానిలో ఇప్పుడు ధోబీఘాట్ నాయ బ్రాహ్మణులకి 250 యూనిట్ల దాకా మనము సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యుత్ విషయానికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటి సాంసదం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీ నడుస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ మేమందరం నుంచి పొద్దున్న మాట్లాడా ముఖ్యమంత్రి బాపట్లలో అటవీ సంపదను కాపాడుకుంటూ టూరిజం అభివృద్ధి చేస్తామని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల ఆయన మొక్కలు నాటారు. జిల్లాలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు. మొక్కలను పెంచి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ సూచించారు. సూర్యలంక వద్ద కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్, ఎమ్మెల్యే కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ మడ అడవుల అభివృద్ధి మత్స్యకారుల జీవితానికి భరోసా అన్నారు. తుఫాన్ వచ్చినప్పుడు మడ అడవులు తీవ్రతను తగ్గిస్తాయన్నారు. తీర ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి మీదగా ఉన్నాయన్నారు. పర్యావరణానికి హాని లేకుండా ప్రతి ఒక్కరూ జీవనాన్ని కొనసాగించాలన్నారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం విద్యుత్ ఆదా, నీటి ఆదా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ఎలక్ట్రానిక్ వస్తువుల వృధాను తగ్గించడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందన్నారు. బాపట్ల తీర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని తెలిపారు.
जलवायु परिवर्तन मंत्रालय भारत सरकार with development and environment of economy and ecology going together are indeed the guiding principles for us. His inspiration and his thoughts behind last month to show how they are committed to the cause of the environment. Which is Mission Life, which is so integral to today's event. I of the Ministry of Environment, Forest and Climate Change, and the guidance and vision of our Honorable Minister. పర్యావరణాన్ని పరిరక్షించడానికి నా రోజువారీ జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ అనుకూల అలవాట్ల ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, నా స్నేహితులు, ఇతరులు నిరంతరము ప్రేరేపించే విధంగా కూడా నేను కట్టుబడి ఉన్నాను. అవగాహన కల్పించడం జరిగింది. వాటిలో భాగంగా ప్రజలందరికీ, ప్రెస్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ప్రతి సంవత్సరం కూడా స్పెసిఫిక్ ఈ డేని పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఒకసారి అందరం కలిసి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా నా జీవన విధానం కానీ మనకు ఉన్నటువంటి ఫర్దర్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ అవి కూడా పర్యావరణానికి హాని చేయకుండా మానవాళ్ళంతా కూడా మళ్ళీ కమిట్మెంట్ ఒక పద్ధతి తీసుకున్నాం ఈరోజు అందరం కూడా. సో అంటే ఈసారి స్పెసిఫిక్గా ఒక మిషన్ నడుపుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 7 థింగ్స్ని మనందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 7 థింగ్స్ ఏంటంటే మొదటిది సీన్ ఎనర్జీ. అంటే మీకు అందరికీ తెలుసు, మనకు ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మనం మార్చుకోవడం కానీ దాన్ని ఎప్పుడు కూడా నాశనం అనేది కాదు. సో కాకపోతే ఈ ఎనర్జీని సఫిషియెంట్గా అంటే మనకి మన తరాల వాళ్ళకి కూడా ఉండేటట్టుగా ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగం జాతీయ సలహాదారులు భారతీయ జీవిత బీమా సంస్థలో #1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికే విఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలేటి దామోదర్ గుప్తా జన్మదినం సందర్భంగా తాము చేసిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా వారు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ తినిపించడం తమ అదృష్టమని అన్నారు. వారు కూడా సహపంక్తితో తమతో కలిసి భోజనం చేశారని తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదోన్నతులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ధనా క్రాబ్స్ అధినేత, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట రవి కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు కూడా సహపంక్తిలో తమతో కలిసి భోజనం చేశారని తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదోన్నతులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ధనా క్రాప్స్ అధినేత, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట రవి కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ విభాగం అధ్యక్షులు, కార్యదర్శులు ఊరా బాబురావు, చక్రపాణి, తెలంగాణ అధ్యక్షులు గౌరిశెట్టి మునీందర్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధ్యక్షులు మూరంశెట్టి శ్రీనివాస్, నార్లా దీపక్, కౌటికే ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో #1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న సందర్భంలో ఎంతోమందికి
అన్నదానం చేయాలనే కోరిక నాకుంటుంది. మరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారుడిగా ఉన్న నేను మరి ఈరోజు మన పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారి 61వ జన్మదినోత్సవం సందర్భంగా వారు కోరిన మేరకు నేను గాంధీ ఆసుపత్రి వద్ద ఒక 1000 మందికి భోజనాలు సమకూర్చడం జరిగినది. ఇక్కడ మధ్యాహ్నము 1 o'clock భోజనాలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నము 3 గంటల వరకు కంటిన్యూగా నాన్ స్టాప్గా 1000 మంది భోజనం చేయడం జరిగినది. మరి ఈ కార్యక్రమానికి పబ్బతి వెంకట రవికుమార్ గారు ధనా క్రాప్స్ మేనేజింగ్ డైరెక్టర్ అధినేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్బతి వెంకట రవికుమార్ గారు మరి ఎంతో పెద్ద దానకరుణుడని అందరికీ తెలుసు. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మరి ఈనాటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న కోలేటి దామోదర్ గారు సమయానికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు కేక్ కటింగ్ కూడా చేసి మాతోనే సహపంక్తిగా భోజనం చేయడము మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అనురాగ్ యూనివర్సిటీ అనురాగం సెట్ 2023 టాప్ 10 ర్యాంకర్ల ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం విడుదల చేశారు. ర్యాంక్ పొందిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 11.4 లక్షల విలువైన స్కాలర్షిప్స్ అలాగే 6.5 కోట్ల విలువైన మెరిట్ స్కాలర్షిప్ను అందజేశారు. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ CEO ఎస్ నీలిమ మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ కోర్సులో ప్రవేశం పొందిన మొదటి 500 మంది విద్యార్థులకు అర్హతను బట్టి ఉచిత ల్యాప్టాప్లను అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అడ్మిషన్స్ డైరెక్టరేట్ అండ్ కన్వీనర్ ఎం శ్రీనివాసరావు, యూనివర్సిటీ డీన్లు ప్రొఫెసర్లు ముత్తారెడ్డి సుధీర్ రెడ్డి, విజయ్ కుమార్, జి విష్ణుమూర్తి పాల్గొన్నారు. So I once again congratulate is from Narayana Junior College, Mr. Ajay Kumar from Race IIT and Medical Academy. Everyone who has reached the stage of scholarship is an achiever. Right? And finally, before we go ahead with the council. ప్రోగ్రెస్ చూపించిన తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ ఏ టైంలో చివరి మినిట్లో మాకు అనౌన్స్ అయిన తర్వాత కూడా మేము ఆ స్టెప్ తీసుకొని మేము ఎప్పుడైతే ఇమీడియట్గా యూనివర్సిటీని స్టార్ట్ చేశామో ఆ ఇయర్లోనే తల్లిదండ్రులు మా మీద చూపించిన నమ్మకానికి ఆ స్టూడెంట్స్ కోసం వారు మా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మా మీద మా కాన్ఫిడెన్స్తో పాటు మాకు ఒక కొత్త బూస్ట్ లాగా నిలబడగలిగింది. ఏ ఉత్సాహం అయితే ఆ రోజు మాకు క్రియేట్ అయిందో అదే ఉత్సాహాన్ని గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ పైన మనం బాగా రన్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు వచ్చేసి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ సదవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకూడదు అనేసి కోరుకుంటున్నాం. ఈ 4 days అనురాగ్ సెట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ కౌన్సిలింగు, దాని తర్వాత మనకి ఎంసెట్ ద్వారా ఎక్స్క్లూజివ్ 5th సండే రోజు, తర్వాత 11th సండే రోజు, 11th రోజు ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 25,000 ర్యాంక్ వచ్చినటువంటి ర్యాంక్స్ 1 నుంచి 75,000 సెంట్రల్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి అప్ టు 50% మెరిట్ స్కాలర్షిప్ అనేది ఇస్తుంది. ఈ 4 రోజులేమో అనురాగ్ సెట్ రాసినటువంటి వాళ్ళకి, సాటర్డే రోజేమో జేఈ వాళ్ళకి, సండే రోజేమో ఎంసెట్ ర్యాంక్స్ 1 to 25,000 వరకు ఇది సద్వినియోగం చేసుకోవాలనేసి ఈ ప్రోగ్రాంలో దాదాపు 18,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ర్యాంక్ వారీగా ఈరోజు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మీరు చూసారు చాలామంది పేరెంట్స్ ఇక్కడ వచ్చేసి సీటు పొందడానికి కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు. దీనికి అన్ని వేళలా సహకరించినటువంటి మా అకాడమిక్ లీడర్షిప్కి, ఎస్పెషలీ ఈ యొక్క యూనివర్సిటీ యొక్క చైర్పర్సన్ డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తర్వాత CEO నీలిమా మేడం గారు, తర్వాత ఛాన్సలర్ యూబీ దేశాయ్ గారు, ఫార్మర్ డైరెక్టర్ IIT హైదరాబాద్, ప్రెజెంట్ ఛాన్సలర్ ఆఫ్ అనురాగ్ యూనివర్సిటీ,
వాటితో పాటు అకాడమిక్ లీడర్షిప్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రెస్ అండ్ మీడియా మీరందరూ కూడా మొక్కలు నాటడంతో పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం గ్రామాలలో సక్రమంగా నిర్వహించడం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమేనని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లాలో నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు, జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, చెట్లు పెంచాలని సూచించారు. వీలైనంత వరకు గ్రామాలలోనూ పట్టణాల్లోనూ ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని గ్రామంలో సమగ్రంగా నిర్వహించడం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సువర్చల, గ్రామస్తులు పాల్గొన్నారు. రొటీన్లో పర్యావరణం మీద ప్రేమ ఉన్నవాళ్ళు మొక్కలు నాటాలా, భవిష్యత్తు తరాల గురించి కొంచెం ఆలోచించేవాళ్ళు సహజంగా మొక్కలు నాటడం కానీ పర్యావరణ కాపాడటం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతమంది పట్టించుకోరు, రొటీన్ వర్క్లో వెళ్ళిపోతూ ఉంటారు, పెద్ద పట్టించుకోరు. చెట్లు విలువ తెలియక, మొక్కల విలువ తెలియక, అంటే రైతులకు కానీ గ్రామస్తులకు కానీ కొంచెం కొద్దిగా చదువుకోని వాళ్ళకి మొక్కలు ఇచ్చేటటువంటి ఆక్సిజన్, చెట్లు వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు తెలియక నరకటం కానీ లేదా మొక్కలు అసలు నాటకపోవటం కానీ రకరకాలమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి దీనికి కూడా ఒక రోజు పెట్టుకొని సంవత్సరంలో ఈ పర్యావరణం గురించి తెలియచేయాలా, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పి తెలియజేయడం కోసం పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవటం అంటే మొట్టమొదటి విషయం వచ్చేసి మొక్కలు నాటుకోవటం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం, చాలా అవసరం కూడా. ఒక మొక్క నాటితే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దానివల్ల నీడ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, పండ్లు వస్తాయి, ఫలాలు వస్తాయి. మరి తర్వాత కొంత ఫర్నిచర్గా కూడా వాడుకుంటారు. మొక్క ఏదన్నా చనిపోయి దాని వయసు అయిపోయిన సమయాల్లో మరి దాని ఫర్నిచర్గా కూడా వాడుకోవడం జరుగుతుంది. మొక్కలు నాటమే కాకుండా పర్యావరణ కాపాడుకోవడానికి ముఖ్యంగా మన గ్రామస్తులకి మీరు కొద్దిగా అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది. మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ముఖ్యమైన ఉద్దేశం. నేను చెప్పేది ఏంటంటే, మీరు గ్రామస్తులకి కొద్దిగా తెలివితేటలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాలంటీర్ అవ్వచ్చు, లేదా సచివాలయ సిబ్బంది అవ్వచ్చు, పంచాయతీ సిబ్బంది అవ్వచ్చు, గ్రామాల్లోకి వెళ్ళి ఇప్పుడు సపోజు ఇంటి పన్ను కట్టించుకోవడానికి వెళ్తాము, చాలా ఖాళీ ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కలు నాటుకున్నామ్మా, మామిడి మొక్కలు నాటుకున్నామ్మా, లేదా జామ మొక్కలు నాటుకున్నామ్మా అని కొంచెం వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా దాని మీద కొంచెం దృష్టి పెట్టి మొక్కలు నాటుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా గ్రామస్తులకి అవేర్నెస్, మొక్కల పెంపకం వాలంటీర్లు అవ్వచ్చు, మన సిబ్బంది అవ్వచ్చు, మేము కూడా మా బాధ్యత మాకు కూడా ఉంది, మేము కూడా చెప్తాం, తెలియజేస్తాం. అది సందర్భాన్ని బట్టి మీరు ఎక్కువగా ప్రజలతో మమేకం చేసే సందర్భం ఉంటుంది. కాబట్టి మొక్కల గురించి తెలియజేస్తే బాగుంటుంది. ఇంకొక విషయం, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే కేవలం మొక్కలు నాటితేనే సరిపోదు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువుల్ని కూడా నిర్మూలించాలి. ముఖ్యంగా మనం చదువుకొని ఉన్నాం, మనమే మన గ్రామస్తులకి ప్లాస్టిక్ కవర్లు వాడటం కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం కానీ, లేదా మన ప్లాస్టిక్ గ్లాసులు వాడటం కానీ, దాని గురించి కలిగేటటువంటి నష్టాలని మనం ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు రెండోసారి ఖచ్చితంగా మనం వారికి అర్థమయ్యేటట్టు మన ప్లాస్టిక్ యొక్క నష్టాలని అర్థమయ్యేటట్టు చెప్తే వారికి, అంటే చదువుకోలేదు కాబట్టి గ్రామస్తులు ఎక్కువగా వ్యవసాయం మీద. ప్రభుత్వ కార్యాలయాలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలుగా మారుస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్, మోడల్ స్కూల్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, పార్టీ గుర్తులను గోడలపై ఏర్పాటు చేశారని నాగార్జున సాగర్, గుర్రంపోడు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుని ఫ్లెక్సీలను తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూనూతుల, ఎంపీటీసీ కంచర్ల వెంకటేశ్వర రెడ్డి, గుర్రంపోడు మండల పార్టీ అధ్యక్షులు తూగుళ్ల సర్వయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంటిన్యూ చేసే రోజు కూడా కంటిన్యూ చేయాలి. అధికార నిర్లక్ష్య వైఖరి, అధికార నిర్లక్ష్య వైఖరి, అధికార పార్టీపై చూపిస్తున్న అధికార పార్టీపై చూపిస్తున్న రెవెన్యూ కపట ప్రేమ, అధికార పార్టీ అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఆపద ఏదైనా అండగా ఉండి ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్త ఆర్మీ విజయ్ అడుగులు వేస్తున్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పెరలి గ్రామానికి చెందిన కాగిత సుబ్బారావు ఇల్లు లేక పూరి గుడిసెలోనే నివాసం ఉండడం వల్ల వేసవి వడగాల్పులకు తట్టుకోలేక సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆర్మీ విజయ్ తన టీం ద్వారా తెలుసుకొని సుబ్బారావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు తన వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట కాగిత వీరన్న, మల్లెల కరుణాకర్, కుమార్, కాగిత మణి, దేవరంపాటి రాజా, కాగిత లాభాను గ్రామస్తులు, సంఘం పెద్దలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రగతిలో అన్ని రంగాల్లో ముందున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. మేడ్పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ వసంతతో కలిసి కలెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ వసంత మాట్లాడుతూ నాడు కరెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేవాళ్లమని, కానీ నేడు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ వస్తే లాంతర్లు పట్టుకుంటారని హేళన చేసిన ఆంధ్ర పాలకులు నేడు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నారని అన్నారు. విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో సాధించిన అభివృద్ధిని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రైతులకు చూపించారు. ఇటువంటి నెట్వర్క్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా చాలా మందికి ఇంకొక 2 విషయాలు చెప్పిన ముఖ్య తలుచుకున్న పెద్దలు మాట్లాడారు. గౌరవ ఎస్పీ గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వాటర్ చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఈరోజు సాయంత్రం అది దయచేసి ఈ కాన్స్టిట్యూన్సీలో కిరాయిలకు కరెంట్ ఈరోజు ప్రతి ఒక్కరు 1,500 నుంచి 2,000 రూపాయలు బెనిఫిట్ ఒక రాండ్రీ షాప్ కానీ నాయ ప్రమాణాలు పొందుతున్నారంటే వాళ్ళు ఒక చిట్టి వేసుకుంటే గోదావరి పుష్కరాలు, రాజమండ్రి అంటే పుష్కరాలు. ఇంకొక విషయం చెప్పాలి, అర్థహారంలో ప్రభుత్వం నిర్దేశం అలాగే మన రాష్ట్రానికి అందిస్తా ఉన్నారు. ఆ పిల్లల ఆకలి సార్ ఒక్కసారి రోడ్ ఆగిపోతుంది ఏమంటే పోలీసు వస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము కూడా కంటిన్యూగా ప్రశాంతంగా కరెంట్ ఉండడం వల్ల కూడా నిద్రపోతున్నాం. మీరందరూ ప్రశాంతంగా చల్లగా నిద్రపోతున్నారు కాబట్టి మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాం అని చెప్తున్నారు. అందుకని మాకు 2 ఎకరాల ఆనందం 24 గంటల కరెంట్ వల్ల. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు జూన్ 5 పర్యావరణ దినోత్సవం కాబట్టి విద్యుత్ అనేది ఒక శక్తి. ఈరోజు కరెంటు లేకపోతే మనం ఏ పని చేసుకోలేము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు గంట సేపానికి చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో టచ్ చేస్తూనే ఉన్నారు. కరెంట్ లేకపోతే, ఛార్జింగ్ లేకపోతే ఇప్పుడు అందరూ ఆగమే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన ఎవరు ఆగరు. ఫస్ట్ నా కరెంట్ కావాలో ఫోన్ నడవాలి. అంత అమూల్యమైన విలువైన విద్యుత్తుని ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేటప్పటికీ కొంత మనలో నిర్లక్ష్యం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు చూస్తున్నాను. నేను ఒక రైతు బిడ్డని, మా ఊరు రైతు వ్యవసాయం చేస్తాను కాబట్టి 24 గంటలు కరెంట్ ఇస్తుంది. కాబట్టి నీకు అవసరం ఉన్నా లేకుండా ఆటోమేటిక్ మీటర్ పెట్టడం, దానివల్ల 2 నష్టాలు. కరెంటు వృధా అయిపోయినది, మనకున్న గ్రౌండ్ వాటర్ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి శక్తి అనేది అమ్మవారి స్వరూపం కాబట్టి ఉచితంగా ఇచ్చిన మనము పైసలు పెట్టిన దాన్ని వృధా చేసినట్లయితే భావితరాలకు మనము నష్టం చేకూర్చిన వాళ్ళమైనా కరెంట్ అనేది బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది, నీళ్ళ ద్వారా ఉత్పత్తి అవుతుంది,
గాలి ద్వారా ఉత్పత్తి అవుతుంది, అణువిద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఎంతో శ్రమ గురించి ఎంతో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టీకరణ. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కుగ్రామాల్లో సైతం నిరంతరం కరెంటు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు వెల్లడి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు అందిస్తున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బాపట్లలో టూరిజం అభివృద్ధి చేస్తాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.